ఉమావర్మల పరిణయం పార్ట్ 19లో ఉమాదేవి వసుధ ఇంటికి వస్తూ మార్గమధ్యంలో రథాన్ని ఆపి అక్కడ ఒక స్త్రీ దగ్గర నుంచి తన పుత్రుడిని తీసుకుని వెళ్తున్నటువంటి వారితో గొడవపడి వారి నుంచి తన యొక్క పుత్రుడిని ఆమెకు అప్పగించి అక్కడి నుంచి తిరిగి వసుధ ఇంటికి బయలుదేరుతుంది ఉమాదేవి. అలా బయలుదేరినటువంటి ఉమాదేవిని చూస్తూ విజయభూపతి, నేను చూస్తున్నది కుమారవర్మ ఒకప్పుడు బలవంతంగా తీసుకుని వచ్చినటువంటి ఉమాదేవినేనా ఇప్పుడు నా కళ్ళ ముందున్నది అని ఆలోచిస్తూ ఉమాదేవి వెనకాల బయలుదేరుతాడు. అలా వారు వసుధ ఇంటికి చేరుకుంటారు. అక్కడ వసుధ తల్లి తన యొక్క దీనస్థితిని తలుచుకుంటూ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్కడకు వచ్చినటువంటి ఉమాదేవిని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆమెకు నమస్కరించి తన పుత్రిక అయిన వసుధని పిలుస్తుంది. వసుధ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఉమాదేవి వద్దకు వచ్చి, మీరు ఇక్కడి వరకు ఎలా వచ్చారు అని ఉమాదేవిని ప్రశ్నించగా, కావలసిన వారి కోసం ఎంత దూరమైనా రావచ్చు అని ఉమాదేవి ఆమెతో చెప్తుంది. దాన్ని విన్నటువంటి వసుధ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. వెంటనే ఉమాదేవి రాజవైద్యులను పిలిచి ఆమెకు వైద్యం చేయించి అక్కడి నుంచి ముందుకు వస్తూ వసుధ తల్లితో, ఇకపై మీకు ఏ అవసరం ఉన్నా సరే నన్ను మహారాజు గారిని మీరు నిర్భయంగా అడగవచ్చు అని వారితో చెప్పి వసుధను పిలిచి ఆమెకు కొంత ధనాన్ని ఇచ్చి, ఇది ఇంటి అవసరాల కోసం నీ వద్దనే ఉంచు అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి నేరుగా ఉమాదేవి విజయభూపతితో కలిసి కోటకు బయలుదేరి వచ్చేస్తుంది. ఇక మిగతా భాగం పార్ట్ 21లో తెలుసుకుందాం.